థియేటర్ నుంచి వచ్చామా లేకుంటే నార్మల్ ఎక్కడైనా యాక్టింగ్ నేర్చుకొని వచ్చామా అనేది పక్కన పెడితే మనకు సక్సెస్లో ఉన్నామా లేదా అనేది ఇక్కడ. ఎందుకంటే ఇదంతా ఆల్ బిజినెస్ ఇది. సో ఓకే. క్యారెక్టర్ని ఒక అతన్ని తీసుకుంటున్నామంటే అతను మార్కెట్లో ఉన్నారని అంటే కొంత వాళ్ళకి ప్లస్ అవుతుంది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇప్పుడు నేను చేసే క్యారెక్టర్ని నాకు సప్తగిరి క్లోజ్ ఫ్రెండ్, సుకల్ అందరూ సత్య వీళ్ళంతా నాకు క్లోజ్ ఫ్రెండ్ చాలా మంది ఉన్నారు, దాదాపు 10 మంది ఉన్నారు. వాళ్ళు చేసే క్యారెక్టర్ నేను చేయొచ్చు, కానీ బిజినెస్ ఈక్వేషన్లో ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళని తీసుకుంటారు. సో ఎందుకంటే నేను ఏదో ఒక 10,000 ఆ రేంజ్ యాక్టర్ని, నా వరకు వచ్చేటప్పటికి కొంత బడ్జెట్ లేని సినిమాలు. సో ఇట్లాగా కొంతమంది అయినా పర్లేదులే మనోడికి ఇచ్చేద్దాం, మనోడు మంచోడు మంచి యాక్టర్ ఏముందిలే, సప్తగిరి ఇట్లాంటి వాళ్ళు రన్నింగ్లో ఉన్నప్పటికీ ఎవరో ఒకరిని మనం కూడా లిఫ్ట్ ఇవ్వాలి కదా, ఇన్ని సినిమాలు చేస్తున్నాడు పాపం ఇంతకాలంగా ఫ్రెండ్ అని అట్లా వచ్చే సినిమాలు కూడా అలా కూడా అవకాశాలు వస్తున్నాయి. బట్ ఎలా వచ్చినప్పటికీ మనకు క్యారెక్టర్ టాలెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్, అందరితో బాగుండడం, యాక్టింగ్ బాగా చేయడం ఎంత ఇంపార్టెంట్, అలాగే ఇక్కడ సక్సెస్లో ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్.